బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పెట్రోల్ బంకుల దగ్గర రద్దీ అలా ఇలా లేదు. ప్రతి వాహనదారుడు ఇప్పుడు బంక్ వైపు పరుగులు పెడుతున్నారు. బంకుల్లో పెట్రోల్ అయిపోతే రేపటి నుంచి పరిస్థితి ఏంటి అనే ఆందోళనతో బైక్స్, కార్లు, ఆటోలు, బస్సులు ఇలా ప్రతి ఒక్కరూ బంకు వైపు వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల దగ్గర రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. కిలోమీటర్ల కొద్దీ క్యూలు. మామూలుగా సిటీలో ట్రాఫిక్ జామ్తో ఉంటాయి. అలాంటిది ప్రతి పెట్రోల్ బంకు దగ్గర బైక్స్, కార్లు వందల సంఖ్యలో క్యూలో ఉండటంతో ట్రాఫిక్ నిలిచిపోతుంది. కేంద్ర మోటార్ వాహనాల చట్టం సవరణను నిరసిస్తూ పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల యజమానులు ధర్నా చేపట్టారు. దీంతో సిటీలోని పలు పెట్రోల్ బంకుల వద్ద ఎంట్రీ క్లోజ్ అంటూ నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో వాహనదారులు బంకుల వద్ద క్యూ కట్టారు. దీని ఎఫెక్ట్ సిటీలోని ట్రాఫిక్ పైన పడింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2-3లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్ నెంబర్ 3లో ఉన్న ఐఓసీ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కోసం వాహనదారులు భారీగా క్యూ లైన్లో ఉన్నారు. ఇక ఖైరతాబాద్ నుంచి లక్డీకాపూల్ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మెహదీపట్నం నుంచి లక్డీకాపూల్ వెళ్లే మార్గంలోనూ ట్రాఫిక్ స్తంభించింది. దీంతో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నెమ్మదిగా వాహనాలు ముందుకు కదులుతున్నాయి. మరొక వైపు పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన ధర్నాను విరమించారు. దీంతో ట్యాంకర్లు యథావిధిగా నడుస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, పెట్రోల్ వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, ఇక ట్రాఫిక్ సమస్యలు ఏ విధంగానే పూర్తిగా స్తంభించినట్టు తెలుస్తుంది, ఎక్కడికక్కడ ట్రాఫిక్, దీనిపైన డీటెయిల్స్ ఏంటి? స్వప్న, మనం గమనించవచ్చు, హిట్ అండ్ రన్ కేసులో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త చట్టం అనేది ఎవరైనా సరే యాక్సిడెంట్ చేస్తే వాళ్ళకి సంబంధించిన వ్యవహారంలో అంటే కంప్లైంట్ లేకుండా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొచ్చిన దాన్ని చట్టాన్ని విరమించాలని చెప్పేసి కూడా కొంతమంది ఈ డ్రైవర్స్ చేస్తున్న ధర్నా వల్ల, ఆందోళన వల్ల ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఆగిపోయినాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ కొరత ఏర్పడిన నేపథ్యంలో ఈ హడావుడితో జరుగుతుంది. మనకు వచ్చేటప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ రోజు 6 గంటల నుంచి మళ్ళీ తిరిగి ఏమైతే ధర్నా ఏమైతే ఆందోళన చేస్తారో ఆందోళన విరమించారు. తర్వాత మళ్ళీ యథావిధిగా వాహనాలు నడుస్తాయని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. మరి ఆ వాహనాలు నడుస్తాయి, పెట్రోల్ కొరత ఉండదు. 6 గంటల తర్వాత మళ్ళీ యథావిధిగా ఆ పెట్రోల్ బంక్ కు ఆ వాహనాలు చేరతాయని చెప్పేసి సమాచారం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే బాగా ప్రచారం జరిగింది. అంటే 2 రోజుల తర్వాత పెట్రోల్ దొరకదు అని చెప్పేసి ఎప్పుడైతే బాగా ప్రచారం జరిగిందో వెంటనే మనం గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో, తర్వాత అలాగే హైదరాబాద్ లో చూస్తే మామూలుగా చిన్న యాక్సిడెంట్ జరిగినప్పుడే భారీ ఎత్తున వాహనాల నిలిచిపోయిన పరిస్థితి. అలాంటిది పెట్రోల్ బంకుల దగ్గర భారీ ఎత్తున వాహనాలు జమ అవ్వడం, తర్వాత బంపర్ టు బంపర్ అసలు వాహనాలు ముందుకెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, తర్వాత మాదాపూర్, అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ పూర్తిగా అయిపోయిన తర్వాత నో స్టాక్ బోర్డు పెట్టినప్పటికి కూడా ఆయా ప్రాంతాల్లో ఆ పెట్రోల్ కోసం బారులు తిరుగుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు. మన రాజు స్క్రీన్ మీద చూస్తున్న ఆ విజువల్స్ లో దాదాపుగా అంటే హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఆల్మోస్ట్ పెట్రోల్ బంక్ దగ్గర ఇదే పరిస్థితి. పెట్రోల్ బంక్ లోపల దాకా వెళ్ళి బయట అంటే ఆ క్యూ అనేది రోడ్డు మీద కూడా రావడం, రోడ్డు మీదకి వెళ్ళే వాహనాలు కూడా వెళ్లే పరిస్థితి లేకుండా పోవడం, పోలీసులు వచ్చేసి ఈ ట్రాఫిక్ పోలీసులు రంగంలో దిగి ట్రాఫిక్ డైవర్షన్ చేసినప్పుడు కూడా ప్రస్తుతం మాత్రం ఎక్కడికక్కడ వాహనాలపై ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. పరిస్థితి మాత్రం కంట్రోల్ లేదు. మరి కాసేపట్లో కంట్రోల్ అవకాశం కనిపిస్తా ఉంది. అయితే పెట్రోల్ దొరుకుతుంది అని చెప్పి సమాచారం ఉన్నప్పటికి కూడా మరి 2 రోజుల్లో పెట్రోల్ ఉండదని చెప్పిస్తున్న దాని మీదనే ఇంకా ప్రజలకు సమాచారం లేక అదే ఉంది. పెట్రోల్ బంక్ యజమానులు కూడా దాని మీద క్లారిటీ ఇవ్వకపోవడం తోటి ప్రస్తుతం మాత్రం ఆందోళన దీనికి సంబంధించిన పెట్రోల్ బంకుల దగ్గర ఉన్న వాహనాల్లో నిలిచిపోవడం తోటి దాదాపుగా అన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అవడం, తర్వాత పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మనం గమనిస్తే విజువల్స్ లో చాలా దారుణమైన పరిస్థితి. అసలు వాహనాలు రోడ్డు మీదకి వెళ్లే పరిస్థితి లేదు. పెట్రోల్ బంక్ నుంచి బయట వరకు, రోడ్డు మీద వరకు కూడా వాహనాలు నిలిచిపోవడం తోటి ఈ పరిస్థితి కొనసాగుతా ఉంది. థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.